let n be the greatest number that will divide 130546656905 leaving the same remainder in each case, then sum of the digits union. సేమ్ అదే టైప్ ఇచ్చినాడు, కాకపోతే ఇక్కడ సేమ్ రిమైండర్ అంటున్నాడు. అదే కేసు డిఫరెంట్ తీసుకొని ఆ ఎన్ అడగలే, ఎన్లో సమ్ కంపల్సరీ చేయాలి ఈ క్వశ్చన్. సో 1305 4665 6905 రైట్, సబ్ట్రాక్ట్ చేసేసేయండి. 5 - 5 0, 6 6 - 3 3 4 - 1, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 3360. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 5 0 4 2 2 2 4 0. ఎస్, ఇది చూస్తేనే నాకు ఈజీగా ఉంది. 1 1 2 1 1 2 3 జా 0, 1 1 2 2 జా 0, 10 3 జా 2 జా, ఇంకా పోదు. ఆ హెచ్సిఎఫ్ ఎంత అంటే మనకు కావాల్సిన నెంబర్ 112 × 10 11. ఆ ఎన్ అడగలేవాడు, ఎన్లోని సమ్ ఆఫ్ డిజిట్స్ అంకెల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ డిజిట్స్ అంకెల మొత్తం 1 + 1 + 2 + 0 4. అది మనకు కావాల్సిన ఆన్సర్ రైట్. సేమ్ రిమైండర్ అని వాల్యూ లేనప్పుడు ఏం చేస్తాం, ఇండివిజువల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి హెచ్సిఎఫ్ చేస్తాం రైట్. ఆ పాయింట్ నోట్ చేసుకోమని చెప్పిన అక్కడ మీకు ఎస్పెషల్గా అక్కడ చెప్పింది దగ్గర. ఓకే, కాన్సెప్ట్ దగ్గర ఏమైనా డౌట్ ఉంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం ఓకే, ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రేటెస్ట్ నెంబర్ దట్ కెన్ which can divide 1356 1868 and 2764 leaving the same remainder in each case is అనేది సేమ్ అదే టైపే. సో 1356 1868 2764 ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది రైట్. ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక రైట్ 44 సబ్ట్రాక్ట్ చేసి 400, సో 468 + 44 రైట్. ఆ కేసు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. 1800లో 1300 పోతే 500, 68లో 56 పోతే 12, సో 512 రైట్. ఈ 512 వస్తాను ఆన్సర్ చెప్పచ్చు. 512 అనేది 8 క్యూబ్, అంటే 8 క్యూబ్ 8 మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటాం. 8 మల్టిపుల్స్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఈ రెండు మల్టిపుల్ మళ్ళీ ఈ రెండు డిఫరెన్స్ చేసి ఆ వచ్చిన వాల్యూకు దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కంటే కూడా 512 వస్తేనే దీని ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకటే ఉంది, అదే ఆన్సర్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కు, ది గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడింగ్ 1657 and 2037 లీవ్స్ రిమైండర్స్ 6057 రెస్పెక్టివ్లీ రైట్. ఆల్రెడీ చేసినాము. 1657 మరియు 2037లను భాగించినప్పుడు వరుసగా 6, 5లు శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య చేసినట్లున్నాం ఆల్రెడీ. సో 1657లో నుండి ఏం చేస్తాం, -6, 2037లో నుండి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేసింటే సమ్ 381 వచ్చింది. 381 3 × 127 అని రాసినాం. సో వాల్యూ ఏమవుతుంది మనకు గుర్తుందా రైట్, ఆల్రెడీ చేసినాం. ఈ డిఫరెన్స్ ఒక్కొక్క రిమైండర్ సపరేట్ ఇచ్చిన కాబట్టి ఈ వచ్చిన వాటికి ఏం చేయాలి, మనం హెచ్సిఎఫ్ అనుకోవాలి రైట్. ఎగ్జాంపుల్లో చేసినాం క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్. కింద అన్ని అబ్జర్వ్ చేద్దాం. 8 16 40 20 ఎల్సిఎం 80 అంతేనా అన్నిటికీ. ఇంటూ 80 చేయండి. 8 1 8 10 అంటే ఈ వాల్యూ 70 అని. దీన్ని ఇంటూ 80 చేస్తే 16 1 16 5 13 5 65. దీన్ని ఇంటూ 80 చేస్తే 41 42, సో 31 2 62. దీన్ని ఇంటూ 80 చేస్తే 63. పెద్దది ఏది? 7/8 అంతే. ఓకేనా? నెక్స్ట్. ఎస్, డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. ఎస్, మీరు కొంచెం ఫాస్ట్గా చేయండి, నాకంటే కొంచెం చేస్తామండి. వాట్ విల్ బి ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డబుల్డ్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 18 21 and 30. 12 18 21 30. ఏ సంఖ్యను రెట్టింపు చేసినప్పుడు 12 18 21 30 వచ్చే ఖచ్చితంగా భాగింపబడుతుంది, భాగింపబడే కనిష్ట సంఖ్య.
వాడు ఆ సంఖ్య ఏదనిలే ఆ సంఖ్యను డబుల్ చేస్తే అంటే మనకు కావాల్సింది ఎల్సిఎంలో హాఫ్. ఎల్సిఎంలో హాఫ్, ఎందుకంటే ఎల్సిఎంలో హాఫ్ను డబల్ చేస్తేనే ఎల్సిఎం కావాలి. సో దీనికి కనుక్కొని దీనికి హాఫ్ చేస్తాం. ఎల్సిఎం ఎంత? 12 18కు 36, 21 and 30 రైట్. 3 7s 3 10s ఇట్లా రాసుకోండి. 70 into 10 210 రైట్. ఓకే, సో 36కు 210కు రైట్. ఎస్ ఓకే 3నా ఓకే రైట్, నో ప్రాబ్లం, ఏదైనా ఓకే. 3 12s 3 70s రైట్. 2 6 2 35s ఇంకా పాసిబిలిటీ లేదు, ఇంకా పాసిబిలిటీ లేదు. సో 3 into 2 into 6 into 35 ఇది ఎల్సిఎం. కానీ మనకు కావాల్సిన నెంబర్ ఎంత అంటే రిక్వైర్డ్ నెంబర్ ఎల్సిఎంలో హాఫ్ రైట్. నెంబర్ని రెట్టింపు ఏమన్నాడు, ఆ నెంబర్ ఎంత అంటే రిక్వైర్డ్ నెంబర్ 2 into some x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎల్సిఎం బై 2. కాబట్టి ఈ నెంబర్లో హాఫ్ కాబట్టి 3 into 2 into 6 into 35 by 2 అనుకో, హాఫ్. 2 2 క్యాన్సల్, 3 6 are 18, 18 into 30 540 plus 9 630. ఎల్సిఎం 1260 వస్తుంది, కానీ దాంట్లో హాఫ్ కాబట్టి మనకు కావాల్సింది 630. సో ఆ క్వశ్చన్ మనం రిసీవింగ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ విచ్ ఈచ్ ఆఫ్ విల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ఈజ్ అన్నాడు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అన్నిటితో డివైడ్ అయ్యేది, విచ్ విల్ డివైడ్ ఎగ్జాక్ట్లీ, వీటిని డివైడ్ చేసేది అడుగుతున్నాడు. సో 6/7 5/14 10/21 ఖచ్చితంగా భాగించే కనిష్ట భిన్నము డివైడ్ చేయాలి అంటే మనకు కావాల్సింది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే న్యూమరేటర్కు హెచ్సిఎఫ్, డినామినేటర్కు ఎల్సిఎం. సో న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ ఎంత? 6కు 5కు 10కు రైట్. ఓకే ఎస్ సార్, సరే ఇక్కడ అడిగింది భిన్నము రైట్. వాడు ఆ నెంబర్ ఇక్కడ అడిగేది రైట్. ఓకే, సో హాఫ్ 6/7 5/14 10/21 విల్ డివైడ్ ఎగ్జాక్ట్లీ. ఇవి ఏ నెంబర్ను డివైడ్ చేస్తాయంటున్నాడు అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం. 6కు 5కు 10కు ఎల్సిఎం ఎంత? 16 30, 6 5 30, 10తో కూడా పోతుంది రైట్. 7 14 21కు హెచ్సిఎఫ్ ఎంత? 7. హెచ్సిఎఫ్ గసాబా లీస్ట్ నెంబర్ ఆర్. సో 30/7. సో 30/7 అనేది అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. లను ఖచ్చితంగా భాగించే కనిష్ట భిన్నము కాదు. 6/7 5/14 10/21 ఖచ్చితంగా భాగించే లను కాదు లు ఉండాలనంత రైట్. చేంజ్ ఏంటంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది, విల్ డివైడ్ ఎగ్జాక్ట్లీ అనేది కరెక్ట్గా ఉంది. ఈ నెంబర్స్ దేన్ని డివిజన్ చేయాలి అంటే ఎల్సిఎం. అదే వేరే నెంబర్ వీటిని డివైడ్ చేయాలంటే హెచ్సిఎం. ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 15 18 అన్నాడు. సో 12 15 18 భాగింపబడే విశేషంగా భాగించే కనిష్ట 5 అంకెల సంఖ్య. అంటే యాక్చువల్గా అయితే మొత్తం ప్రొసీజర్ చేస్తాము. ఫస్ట్ జనరల్గా ట్రై చేద్దాము. సో 12 15 18తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. సో 18 5 12 ఈవెన్ నెంబరు 5 ఉంది కాబట్టి కంపల్సరీ లాస్ట్లో 0 ఉండాలి. అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకదాన్ని ప్రస్తుతానికి ఎలిమినేట్ చేసిన. సో 18తో పోవాలంటే ఖచ్చితంగా 9తో కూడా పోవాలి. 1 + 1 2 9తో పోదు. 1 + 2 3 3తో పోతుంది, 9తో పోదు. జస్ట్ ఒరిజినల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తాం? 12 15 18కు ఎల్సిఎం ఎంత? 12 15 18కు 12 15కు 60, 60కి 18కు 6 10 జా 6 3 జా 6 3 18 + 180 ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? ఈ 180తో 5 digit స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎంత? 10000. దాన్ని ఏం చేయాలి? డివిజన్ చేస్తావు. 18 5 90 కాబట్టి 185 900, మళ్ళీ 1000, మళ్ళీ అగైన్ 185 900 ఎంత వస్తుంది నీకు? 100. యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలన్నా? స్మాలెస్ట్ 5 digit కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఎంత యాడ్ చేయాలి? 180 - 100 80 యాడ్ చేయాలి. 10,000కి 80 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10,080. సో ఇంత ప్రొసీజర్ కంటే స్మార్ట్గా థింక్ చేయగలిగితే వీటన్నిటిలో 12 ఉంది 3తో పోతుంది రైట్. యాజ్ వెల్ యాజ్ మనకేం కావాలి? 9తో కూడా పోవాలి, ఎందుకంటే 18 అని ఉంది కాబట్టి. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఇచ్చేసి ఒక ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్
డౌట్ ఏమైనా ఉందా? ఓకే, డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈజ్ డివిజిబుల్ బై 15, 25, 40 అండ్ 75. వాడే ఇచ్చినాడు 15, 25, 40 అండ్ 75తో డివిజిబుల్ అయ్యేది. సో అన్నీ అయితే కనుక నీకు 25 అవుతాయి, కానీ ఈ 75 అబ్జర్వ్ చేద్దాం. 3 ఇంటూ అంటే మస్ట్ బి డివిజిబుల్ బై 3 ఆల్సో. 9 + 8 ఎంత? 17, అది ఎలిమినేట్ చేస్తున్నా. 9 + 4 ఎంత? 13, ఇది ఎలిమినేట్ చేసిన. రైట్, 9000, 9600 రెండు వాల్యూస్ ఉన్నాయి. రైట్, ఇక ఈ రెండిట్లో మనం ఏది చెక్ చేసినా కూడా ఆల్మోస్ట్ అన్నీ డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఈ రెండిట్లో 4 అంకెల గరిష్ట అన్నాడు అంటే పెద్దది ఏది? 4 అంకెల గరిష్ట సంఖ్య అంటున్నాడు అంటే పెద్దది ఏమవుతుంది? 9600. రైట్, ఓకేనా? ఎలిమినేట్ చేసి చేసుకోవడం, డౌట్ ఏం లేదు. రైట్, లేదు ఒరిజినల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తాం? 15, 25, 40, 75కి ఎల్సిఎం ఎంత అంటే ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. 15, 25, 75కి ఫ్యాక్టర్స్ కాబట్టి జస్ట్ ఈ రెండింటిని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. 5 8s, 5 15s, 5 8 40, 15, 600 ఎల్సిఎం. నాకు ఎల్సిఎం ఎంత? 600. సో 600తో లార్జెస్ట్ 4 digit నెంబర్ను డివిజన్ చేయండి. 600 ones 600, 3999, 6 6 36, వాల్యూ ఎంత? 399. లార్జెస్ట్ అంటున్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 9999 - 399 చేసి వచ్చే ఆన్సర్ 9600. ఓకేనా? ఈ రెండిట్లో రెండు డివిజిబుల్ అవుతాయి. ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏదంటే 9600, అందుకు అది చూస్ చేసుకుంది. క్లియర్? సో ఇది యాక్చువల్ ప్రొసీజర్. దీనికంటే మనం వెరిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. డౌట్ ఉంటే రైట్ అడగండి, రిపీట్ చేస్తా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, ది లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 2497 సో దట్ ది సమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5, 6, 4 అండ్ 3. 2497కు ఏ సంఖ్య ఎంత కనిష్ట సంఖ్యను కలిపితే వచ్చే మొత్తానికి 5, 6, 4, 3లు కారణాంకాలు అవుతాయి. రైట్, కేసెస్ డివిజన్ చేసి చేయొచ్చు, లేకుండా ట్రై చేద్దాం. కంపల్సరీ 3తో పోవాలి, 6తో పోవాలి, 4తో పోవాలి, 5తో పోవాలి. రైట్, ఫస్ట్ 3తో చెక్ చేద్దాం. 2 + 4 6, 6 + 9 15 + 7 22 ఉంది. 22కు 3 యాడ్ చేస్తే 25, 3తో పోతుంది. 22కు 13 యాడ్ చేస్తే 22 + 4 అవుతుంది అనుకో. 1 + 3 4, 26 నాట్ డివిజిబుల్. ఓకే, 13 యాడ్ చేస్తే 35. 22కు 23 యాడ్ చేస్తే 45 అనేది డివిజిబుల్ అవుతుంది. 22 వచ్చింది, 22కు 33 యాడ్ చేస్తే 55 అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్. ఓన్లీ ఆప్షన్ ఇది ఒకటే ఉంది. ఒక జస్ట్ 3తో చెక్ చేస్తే నాకు వచ్చింది ఆన్సర్ అయినా. లేదు చేస్తా అంటే ఈ 2497 దేంతో చేయాలి డివిజన్ వాడింది? 5 6 4 3కి ఎల్సిఎం ఎంత? 3 4 5 6కు 60, 64s 240, 97, 61s 60, 37. యాడ్ చేయమన్నాడు కాబట్టి ఎంత యాడ్ చేయాలి? డివిజర్ మైనస్ రిమైండర్ ఎంత? రైట్, నువ్వు ఇట్లా చేసినా అదే వచ్చింది. రైట్, నువ్వు ఎట్లా చేసినా ఆన్సర్ ఏం మారదు. నేను చెక్ చేసింది ఏంది? డివిజిబిలిటీ బై 3 చెక్ చేసిన. అది ఈజీ కాబట్టి అది చెక్ చేసిన. రైట్, 4 అయినా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 97కు +3 యాడ్ చేసి ఏమవుతుంది? 100, 4తో డివిజిబుల్ అవుతుంది. ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి, అందుకు నేను దానికి చూస్ చేసుకోకుండా ఈ కేసు చూస్ చేసుకున్నాను. క్లియర్? ఎస్, ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఆప్షన్స్ అయితే అట్లా చేస్తాం. నెక్స్ట్, ది లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 16, 20, 24 అన్నాడు. 16, 20, 24తో భాగింపబడుతూ ఖచ్చితమైన వర్గం అవుతూ 16, 20, 24లతో ప్రతిదీ కారణాంకమయ్యే కనిష్ట సంఖ్య. వాడు అడిగింది పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగినాడు. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 16, 20, 24కు రైట్ ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 16, 20, 24కు 4 4s, 4 5s, 4 6. అగైన్ 2తో తీసుకుంటే 2 2s, 5, 2 3s. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఈ విధంగా రాస్తున్నా. 4 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? కాదు. రీజన్ ఏంది? ఒక 5 ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎప్పుడు కావాలి? స్క్వేర్లలో ఉండాలి. 5 స్క్వేర్, 3 స్క్వేర్ అట్లా ఉంటేనే మనకు అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇక్కడ 4 మాత్రం 2 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి కరెక్ట్. ఇంకా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఇంకా ఎంతతో మల్టిప్లై చేయాలి?
5 స్క్వేర్ కావాలంటే ఇంటూ 5 చేయాలి. 3 స్క్వేర్ కావాలంటే ఇంటూ అంటే ఎక్స్ట్రా ఇంటూ 15 చేస్తే చాలు. అంటే ఇప్పుడు 4 ఇంటూ 5 ఇంటూ 3ని మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఎంత చేయాలి మనం. సో ఇప్పుడు మనకు సరిపోతుంది. సో 15 225 ఇంటూ 16 చేస్తే రైట్ మనకు వచ్చే వాల్యూ 3600. అది కేసు మనం తీసుకుంటే రైట్. ఎందుకు ఇక్కడ 5 ఇంటూ 3 మల్టిప్లై చేసిన అనేది క్లారిటీ ఉందా. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 4 ఇంటూ 2 ఇంటూ 2 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. క్వశ్చన్లో అడిగింది మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్. ఖచ్చితమైన వర్గం కావాలంటే అన్ని స్క్వేర్లే ఉండాలి. ఇది 2 స్క్వేర్ ఉంది, 4 నథింగ్ బట్ 2 స్క్వేర్. ఇది 2 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ కావాలంటే ఇంటూ 5 చేయాలి. 3 స్క్వేర్ కావాలంటే ఇంటూ, అందుకు మల్టిప్లై చేసిన. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత అంటే 3600 అనేది మనకు లీస్ట్ స్క్వేర్. దీని తర్వాత కూడా ఉన్నాయి కానీ లీస్ట్ స్క్వేర్ ఎంత 3600. నెక్స్ట్ ఓకేనా. ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డిమినిష్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్ బై 12, 16, 18, 21 అండ్ 28 ఈజ్ అన్నాడు. 7 తీసివేస్తే వచ్చే ఏ కనిష్ట సంఖ్య 12, 16, 18, 21, 28 కారణాంకాలు అవుతాయి. తీసివేస్తే అన్నాడంటే ఎల్సిఎం కనుక్కొని లాస్ట్లో ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. కూడితే అంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. చెప్పినాం ఇంక్రీజ్డ్ రైట్, ఇంక్రీజ్డ్ యాడెడ్ అంటే లాస్ట్లో మైనస్ చేస్తాం. డిక్రీజ్డ్ డిమినిష్డ్ అంటే చేస్తాం. లేదా వెరిఫికేషన్. ఎట్లా ఇచ్చిన నెంబర్లో 7 తీసేయండి, వాల్యూ ఏమవుతుంది 1001. వీటన్నిటితో పోవాలి. వీటన్నిటిలో 9 అనేది ఒకటి ఉందే. 18 అంటే 9 మల్టిపుల్, 3 మల్టిపుల్, 4 మల్టిపుల్, 7 మల్టిపుల్, 14 మల్టిపుల్ రైట్ ఇన్ని ఉన్నాయి. 9, 4, 3 ఇన్ని ఉన్నాయి కదా. 9తో 4తో చెక్ చేసుకుంటాం కదా. 1001 అనేది 9తో పోదు. సో కాదు. -7 తీసేయి. 15లో 7 పోతే 9తో పోతుంది రైట్, అన్నిటితో పోతుంది. నెక్స్ట్ 4తో కూడా పోతుంది రైట్, అన్ని ప్యాదులు. మేరేట్ చూద్దాం. ఇంకా -7 చేయి. 1015, 5, 6, 7 9తో పోదు. -7 చేయి. 1025, 5 to 7 + 1 8 ఉండేది ఒకటే. అన్ని చెక్ చేసే 9తో పోయేది 7 తగ్గిస్తే 9తో పోయే ఆప్షన్ ఒకటే ఉంది. ఎంత 1000. వాటన్నిటికీ ఎల్సిఎం చేస్తే ఇది వాల్యూ వస్తుంది. రైట్, చేయాలనుకుంటే చేయండి. అవసరమా 18, 21 ఎల్సిఎం చేయాలంటే రైట్ నువ్వు ఒక్కొక్క దాన్ని తీసుకొని చేసుకుంటూ వస్తావు. 2 6, 2 8s, 2 9s, 21 అట్నే రాసి 2 14s, 3 2s, 8 అట్లే, 3 3s, 3 7s, 14 అట్నే రాస్తున్నా. 2 1s, 4s రైట్, 3 7, 2 7s, 7తో 1 4 3 7 1s 1s. 2 into 3 6, 6 into 2 14, 14 into 7 98, 98 into 12 చేస్తే 1008. 1008 ఎల్సిఎం. డిమినిష్డ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, రిక్వైర్డ్ నెంబర్కు రిక్వైర్డ్ నెంబర్ మీన్స్ ఎక్స్ -7 చేస్తే 1008 అని. ఆ ఎక్స్ ఎంత అవుతుంది 1008 + 7 1015. ఇది చేయకోకుండా నేనేం చేస్తానా, జస్ట్ డివిజిబిలిటీ రూల్స్. ఎందుకు 9 చెక్ చేసిన అంటే ఇక్కడ 1 ఆఫ్ ది మల్టిపుల్ 9, 18 అనేది 9 మల్టిపుల్ కాబట్టి 9తో చెక్ చేస్తానా. ఎప్పుడు చెక్ చేస్తానా 7ను తీసేసి చెక్ చేస్తాను. ఆ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 5 రైట్, విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 32, 36 అండ్ 54. 5 కలపగా వచ్చే ఏ కనిష్ట సంఖ్యను 24, 32, 36, 54తో పోతుంది. రైట్, +5 చేస్తే ఏమవుతుంది వాల్యూ 432 రైట్. వాటిల్లో నువ్వు ఏ దాంతో చెక్ చేయి. అగైన్ ఇక్కడ మనకు 9 ఉంది, అగైన్ ఇక్కడ మనకు 9 మల్టిపుల్ ఉంది కాబట్టి 9తో ఎస్ పోతుంది. ఇక్కడ +5 చేస్తే ఇక్కడ ఒకటే కాదు మిగతా కూడా చెక్ చేస్తే 859కి +5 చేస్తే 864 అగైన్ 9తో పోతుంది రైట్. 869 + 5 రైట్, ఇదైతే పోదు. 15 + 4 19 కాబట్టి ఇక్కడ +4 చేస్తే 4324 పోదు. సో ఈ రెండిట్లో ఏది నీకు. సో టేబుల్స్ వచ్చి అనుకుంటే డైరెక్ట్గా వేరే నెంబర్స్ ఏదో ఒకటి తీసుకో. 8తో అన్ని కాదు, డైరెక్ట్ ఒక నెంబర్ తీసుకో. 32 కానీ 32తో తీసుకో. 32 1 32 ఓకేనా. పోతే ఎంత ఉంటుంది, ఇంకా 112 అనేది 32తో పోదు. 112 అనేది 32తో పోదు కాబట్టి ఇది ఎలిమినేట్.
డైరెక్ట్ నెంబర్ తీసుకో, మళ్ళీ మిగతా ఆప్షన్స్ తీసుకొని టైం వేస్ట్ చేయొద్దు. డైరెక్ట్ నెంబర్ తీసుకోండి, 24 32 36 అని ఒక నెంబర్ తీసుకొని దాంట్లో చెక్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఓకే రైట్. లేదు అంటే నార్మల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో ఏం చేస్తాం -5, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి -5 చేస్తాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ 9తో డివిజిబుల్ చేసాం, తర్వాత చెక్ చేసి డైరెక్ట్గా 32తో లేదా నువ్వు 36తో ఏదంతా ఏం చేసుకున్నావు ప్రాబ్లం. 36తో వేస్తే 2 నెంబర్లు వస్తే మళ్ళీ ఇంకొకటి చెక్ చేయాల్సి వస్తుంది, అట్లా తేడా. ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 15, 20 and 54 లీవ్స్ రిమైండర్ ఈచ్ కేస్ లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ ఏ రిమైండర్ ఆఫ్ 8. 12, 15, 20, 54లలో ప్రతి దాని చేత భాగించగా అన్నిటికీ 8 శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య అన్నాడు. రైట్. ఓకే ఇక్కడ 8 శేషంగా అన్నాడు. దేంతో డివిజన్ చేయమన్నాడు, 12తో, 15తో, 20తో డివిజన్ చేస్తే రిమైండర్ 8 రావాలంటే యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా కంపల్సరీ 8 ఉండాలంటున్నాం. యూనిట్స్ ప్లస్ 8 ఉంటేనే 20తో రైట్ ఎంతన్నా కానీ 22 40 27 చెప్పకపోతే 8. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. రిమైండర్ 8 రావాలంటే యూనిట్స్ ప్లస్ ఖచ్చితంగా 8 ఉండాలి. అయిపోయింది. మళ్ళీ ఏమన్నా చేయాలన్నా ఇంకా ఎస్ ఎనఫ్ యూనిట్స్ ప్లస్. ఒరిజినల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో ఆ రిమైండర్ను యాడ్ చేస్తాం. రైట్. ఎల్సిఎం ఆఫ్ ఏబిసిడి లాస్ట్లో ఆ రిమైండర్ని ఏం చేస్తాం +k అని చెప్పింటాం మోడల్ ఆ కేసు. కానీ ఇక్కడ త్రూ యూనిట్స్ డిజిట్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 7 or 13 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఇన్ ఈచ్ కేస్ ఈజ్ అన్నాడు. రైట్. ఓకే 4, 7, 13తో డివిజన్ చేసినప్పుడు రైట్ శేషము 3 వచ్చేది అని అడుగుతాడు. రైట్. 4తో డివిజన్ చేసి ఈజీగా చెప్పచ్చు. 4 9 36 పోతే 3 పాసిబిలిటీ, 4 7 28 పోతే 3, 4 8 32 పోతే 2 కాదు. రైట్. 23 4 92 పోతే 1 ఇది కాదు, ఈ 2 కాదు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి. నువ్వు 7తో కానీ 13తో కానీ చెక్ చేయి ఏదంతా చేస్తారో చాయిస్. ఒకటైతే సింపుల్ 4, 7, 13 3 మల్టిప్లై చేసి 9000లలోనే ఆన్సర్ వస్తుంది కానీ 8000లలో రాదు. కాబట్టి ఆన్సర్ మనం ఫాస్ట్గా చేయొచ్చు. లేదంటే ఏం చేస్తాం 4, 7, 13కి ఎల్సిఎం ఎంత 4 × 7 × 13 13 7s 91 91 × 4 364. ఈ 364తో లార్జెస్ట్ 4-digit నెంబర్ రైట్. దీన్ని డివిజన్ చేసి వచ్చిన రిమైండర్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ చెప్పాలి. అంత టైం అవసరమా వేస్ట్ చేయడం? మీకు 364 టేబుల్ రైట్ 5 టేబుల్ 6 టేబుల్ మాదిరి మనకు వస్తే చేయొచ్చు. కానీ 364 2 364 3 క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలి, టైం వేస్ట్. దాని బదులు ఏం చేస్తాను నేను రైట్ 4తో వెరిఫై చేసి 2 ఎలిమినేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా ఏదో 13 or 7తో చేయొచ్చు. కానీ అంతకంటే ముందు ఏం చేసిన డైరెక్ట్గా రైట్ ఇది 8000లో ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేసిన. 7తో చేసుకున్నా కూడా 7 1 7 7 2 14 7 3 21 29 7 4 28 పోతే 1 వస్తుంది. ఏనా ఇది కాదంటే ఇదే రైట్. క్లియరా? Let the least number of 6 digits when divided by 4, 6, 10 and 15 leaves in each case same remainder of 2 be n. The sum of digits are in n is 4, 6, 10, 15లతో ప్రతి దాని చేత భాగిస్తే అన్నింటికి 2 శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య n అయితే n లోనే అంకెల మొత్తం కనిష్ట సంఖ్య n 6 అంకెల కనిష్ట సంఖ్య. తెలుగులో పడలేదు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది లీస్ట్ నెంబర్ ఆఫ్ 6 digits అని. 6 అంకెల కనిష్ట సంఖ్య. 6 అంకెల కనిష్ట సంఖ్య అంటే ఎంత యాక్చువల్గా రైట్ 1 పక్కన 5 zeros అది 1 lakh. దాన్ని దేంతో అన్నిటితో డివిజిబుల్ కావాలన్నాడు 4, 6, 10 అన్నిటికీ ఎల్సిఎం ఎంత అంటే 60 10 15 6కు 4కు 60. సో 60తో దీన్ని డివిజన్ చేయండి. ఫస్ట్ 60 1s 60 400 66 360 అగైన్ 400 మళ్ళీ 66 360 అగైన్ 400 66 360 రిమైండర్ 40. రిమైండర్ ఎంత వస్తుంది మనకు 40. దీనికి యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా 6 digit లీస్ట్ అంటున్నాడు. యాడ్ చేస్తాం. ఎంత యాడ్ చేయాలంటే 60 - 40 ఎంత యాడ్ చేయాలి 20 యాడ్ చేయాలి. ఆ n ఎంత అంటే ఇప్పుడు
1 lakh ప్లస్ 20. యాక్చువల్గా అయితే 1 lakh ప్లస్ 20. ఇది డివిజిబుల్ అయ్యేది. కానీ ఏమన్నాడు క్వశ్చన్లో రిమైండర్ ఆఫ్ 2. ప్రతిసారి రిమైండర్ 2 రావాలి. అంటే దీనికి ఎక్స్ట్రా ఎంత ఉండాలి ఇంకా? ఇది ఎగ్జాక్ట్ కేస్. సో అప్పుడు 1000222 నెంబర్ ఎన్. ఇది అడిగింది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్. ఎన్లో అంకెల మొత్తం 1 + 0 + 0 + 0 + 2 + 2 ఎంత అవుతుంది? సో 5 మనకు కావాల్సింది. సో ఫాస్ట్లో చేస్తే 1 + 2 3 ఆప్షన్ ఉంది. ఆ రిమైండర్ 2 అనేది ఈ మధ్యలో ఉంది, అది మర్చిపోవద్దు. ఆ చిన్న పార్ట్ను కన్ఫ్యూజ్ కాకోకుండా అయినా 1,20,000 అనేది డివిజిబుల్ బై ఆల్ దీస్, బట్ రిమైండర్ 2 రావాలి మీన్స్ ఎక్స్ట్రా 2. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 4 విచ్ డివైడెడ్ బై 6, 9, 15 and 18. 6, 9, 15, 18లతో భాగిస్తే అన్నింటికి శేషం 4 వచ్చే 7 యొక్క కనిష్ట గుణయము. కంపల్సరీ 7 మల్టిపుల్ కావాలన్నాడు. వీటితో డివైడ్ చేస్తే మాత్రం రిమైండర్ ఎంత రావాలంటున్నాడు? 4 రావాలన్నాడు. రైట్, ఫస్ట్ వెరిఫై చేద్దాము. 18తో చూద్దాం. 18 4 72 పోతే 2 వస్తుంది. కాదు. 18 5 90 ఛాన్స్ ఉంది. 18 10 రైట్, 18 5 90 పోతే 4. కానీ 7 మల్టిపుల్లా? 7 1 7 7తో పోదు కాబట్టి కాదు. 18 10 180 రిమైండర్ ఏమో 4. 7తో 7 2 14 44 అనేది పోదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3 కాదంటే 4దే ఆన్సర్. 3 కాదంటే 4దే ఆన్సర్. రైట్. సో అన్నిటికీ శేషం 4 రావాలి. కంపల్సరీ 7 మల్టిపుల్ అయి ఉండాలి. రైట్, ఒరిజినల్ ప్రొసీజర్ అయితే కొంచెం టైం టేక్ అయినది. ఎల్సిఎం ఎంత? రైట్, 6కు 9కు 15కు 90. ఎల్సిఎం ఎంత? 90. సో ఫస్ట్ రిమైండర్ 4 కావాలి కాబట్టి 90 + 4 94. 7తో పోదు అంటే ఇది కాదు. నెక్స్ట్ ఏం చేస్తాం? 90 × 2 + 4 వాల్యూ ఎంత? 184. ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 7తో చెక్ చేయాలి లాస్ట్లో. 90 × 3 + 4 274 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 7. 90 × 4 రాసినప్పుడు 364 అనేది ఓకే డివిజిబుల్ బై 7. ఇక్కడ చెక్ చేసేది ఆప్షన్ చెక్ చేస్తున్నాను నేను అంతే. ఇక్కడ చెక్ చేసేది ఆప్షన్ చెక్ చేసిన. 7తో ఈ 2 పోవు. ఈ 2 డివిజిబుల్, సారీ 2 కాదు 3 పోవు. ఓన్లీ డివిజిబుల్ అయ్యేది 364 ఒకటే. సో అదొకటే. ఇక్కడ చెక్ చేయాల్సిందేదో డైరెక్ట్ చేస్తున్నా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ గానే. క్లియర్? ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 48, 60, 72, 108 and 140 లీవ్స్ 38, 50, 62, 98 and 130 యాజ్ రిమైండర్స్ రెస్పెక్టివ్లీ. రైట్, 48, 60, 72, 108, 140లచే భాగిస్తే వరుసగా 38, 50, 62, 98, 130లు శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య. ఈ టైప్ ఇచ్చినప్పుడు చెప్పినాం కామన్ డిఫరెన్స్ ఉంటుంది. 48లో 38 పోతే 10, 60 - 50 10, 72 - 62 10, 10, 10. రైట్, రిమైండర్ ఆల్వేస్ 10 వచ్చింది. అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో ఏం చేస్తాం? ఈ 10ను సబ్ట్రాక్ట్ చేస్తాం. రైట్, ఎల్సిఎం మైనస్ కాన్స్టెంట్ డిఫరెన్స్ అని చెప్పాం. సో ఇప్పుడు 48, 60 వాటన్నిటికి ఎల్సిఎం చెప్పండి. 48, 60, 72, 108, 140కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి రైట్. సో ఒక 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్. ఎస్, సో నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం సింప్లిఫై చేసి చేద్దాం. 48కు 72కి ఎంత అంటే 144. 48 3 72 2s. రైట్. సో నెక్స్ట్ 108 అట్లే రాస్తానా. 60కి 140కి రైట్ తీసుకోవచ్చు. 23 7 అప్పుడు 428. సో దీన్ని బట్టి కొంచెం ఈజీగా ఉండడానికి ట్రై చేస్తాను అంతే. 12 రైట్, 12 12s, 12 9s, 12 3s, 12 5s. మళ్ళీ ఎల్సిఎం కాబట్టి 3 4s, 3 3s, 35. మల్టిప్లై చేస్తే 12 × 3 36, 36 × 4 144, 144 × 3 432 × 35. 35 2s 70, 35 3s 105 7, 105 7, 112, 112 11, 35 4s
140 11 151. సో ఎంత వచ్చింది మనకు 15120. కానీ మనకు రిక్వైర్డ్ నెంబర్ ఎంత 15120 నుండి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 15110 15110. ఎస్ సార్, ఇక్కడ చేయొచ్చు. లేదంటే ఆప్షన్ వెరిఫై అయినా ఎట్లా చేస్తామంటే ఒక దాంట్లో ఈజీగా ఉండేది ఏదో ఒక నెంబర్ తీసుకోండి. 60 ఉంది కదా, 60తో రిమైండర్ చేస్తే ఎంత రావాలి, 60తో డివిజన్ చేస్తే ఎంత రావాలి రిమైండర్ 50. 140తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి 130. అంటే ఖచ్చితంగా లాస్ట్లో 0 ఉండాలి. ఇదైతే కాదు. దీన్ని డివిజన్ చేసినారు అనుకోండి, 60తో డివిజన్ చేస్తే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. 60తో చేసినప్పుడు 6తో చేయండి. డైరెక్ట్ 6తో పోవాలంటే ఏమని 0 ఉంది, 0 క్యాన్సిల్. 2తో డివిజిబుల్ కావాలి, యాజ్ వెల్ 3తో డివిజిబుల్ కావాలి. యాడ్ చేయండి. 5 + 1 6 7 9. 9 అనేది 3తో పోతుంది, 2 ఉంది కాబట్టి 2తో కూడా పోతుంది. కంప్లీట్గా డివిజిబుల్ కాకూడదు నాకు. ఎందుకు, రిమైండర్ ఎంత రావాలి, రైట్ 10 కావాలి కాబట్టి. ఇక్కడ కూడా తీసుకుంటే 1 + 5 + 2 + 1 9, రైట్. అగైన్ 6 3తో పోదు ఇది, రైట్. సార్ 3తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ కాదు. సో ఈ ఛాన్సెస్ ఉంది. 140తో అట్లా చెక్ చేసి చేస్తాం, కొంచెం టైం టేకెన్. సో అది దానికంటే ఎల్సిఎం స్పీడ్గా ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. ఎస్, ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. ఎట్లా చేసుకునే మనకు ఓకే. కాబట్టి మనం వెరిఫికేషన్ కొంచెం స్పీడ్ చేస్తాం, అంతే. వెరిఫికేషన్ కొంచెం స్పీడ్గా చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 which when divided by 18, 21 and 24 leaves remainders 7, 18, 7, 10 and 13 respectively. 18, 21, 24లలో భాగిస్తే 7, 10, 13లు శేషంగా ఇచ్చే 23 యొక్క కంపల్సరీ ఆన్సర్ ఏమై ఉండాలంటున్నాడు 23 మల్టిపుల్. ఫస్ట్ అది చెక్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి 23 1s 23, 70, 23 3 69, 12 అనేది పోదు. 23 1s 23, 71, 23 3s 69, 23 1, రైట్. ఇది పోతుంది. 3013 పోయింది అన్నాడు. దీనికంటే 11 ఎక్స్ట్రా ఉంటే ఖచ్చితంగా పోదు. దీనికంటే 23 ఎక్స్ట్రా ఉంది, ఇది డివిజిబుల్ అవుతుంది. రైట్, రెండిట్లో ఏదో ఒకటి డివిజిబుల్ అవుతుంది. కాకపోతే ఇంకొక కండిషన్ ఇచ్చినాడు. 10తో డివిజన్ చేస్తే ఏం రావాలి, సరే 21తో డివిజన్ చేసి 8తో 18, 21, 24తో డివిజన్ చేస్తే ఎంత రావాలనేటి రిమైండర్స్ ఏదో ఒక నెంబర్ తీసుకొని వెరిఫై చేయండి. ఎనీ నెంబర్ 18తో ఈ నెంబర్ను డివిజన్ చేస్తా, రైట్. రిమైండర్ ఈవెన్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ రాదు, అంతేనా. సో కాబట్టి నాకు ఆ నెంబర్ కాదు, ఈ నెంబర్ కాదు, ఖచ్చితంగా ఇదే నెంబర్. 18తో డివిజన్ చేసినప్పుడు 7 వచ్చింది రిమైండర్. అంటే అర్థం ఏమని, కంపల్సరీగా నాకు ఆడ్ నెంబర్ అయితేనే నాకు 7 వస్తుంది. సో ఆడ్ నెంబరే ఆన్సర్. ఆ కేసు ఐడియా వచ్చిందంటే 3 ఆప్షన్లు ఒకే పర్ తీసేయచ్చు, ఒకే ఆన్సర్. అర్థం క్లియర్గా ఉందా. సో 18తో డివిజన్ చేసే రిమైండర్ ఎంత వచ్చింది, 18తో 7 వచ్చిందంటే ఖచ్చితంగా ఎంత తీసేయాలి నువ్వు 11 తీసేయాలి, రైట్. 7 వచ్చింది రిమైండర్. సో నీకు 18లో 11 తీసేయాలంటే నీకు పాసిబిలిటీ లేదు. ఖచ్చితంగా నీకు ఏముండాలి, ఆడ్ నెంబర్ వస్తేనే రిమైండర్ 7 వస్తుంది. ఆడ్ నెంబర్ లేదనుకోండి, సపోజ్ 54 అనే 18 టేబుల్ అన్ని ఈవెన్ నెంబర్సే వస్తాయి. 54లోని నువ్వు ఎంత తీసేసినా కూడా నీకు 7 రాదు, 2 4 6 8 0 అవే వస్తుంటాయి. ఖచ్చితంగా నీకు యూనిట్స్ ప్లేస్లో ఆ రిమైండర్ 7 రావాలంటే ఖచ్చితంగా ఆడ్ నెంబర్ ఉండాలి. 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఆన్సర్, లేదా నువ్వు 23 మల్టిపుల్నైనా యూజ్ చేయొచ్చు. సో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ను, యూనిట్స్ డిజిట్ను అన్నిటిని వాడితే రైట్ ఒక వ్యూ వస్తుంది. ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5 6 7 8 లీవ్స్ ఏ రిమైండర్ 3, బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ 9తో కంప్లీట్గా డివిజిబుల్ కావాలి, వాటితో 9తో డివిజిబుల్ అయ్యేటి. 7 7 14 20 21 పోదు. 6 7 15 18 రైట్ ఛాన్స్ ఉంది. 3 + 2 5 10 12 పోదు. 6 3 9 6 15 పోదు. ఇంకా మళ్ళీ చేయని అవసరం లేదు. ప్లస్ ఎస్, ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ ముందు చేసినాం. ఇది సమ్ 840 సంథింగ్ రైట్, సేమ్ క్వశ్చన్. జస్ట్ వెరిఫై చేసి ఆన్సర్ చేసి ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ divided by 16, 18, 20 and 25 leaves 4 as a remainder in each case, which when divided by 7 leaves 7తో డివిజన్ చేస్తే రిమైండర్ ఉండకూడదు అన్నాడు. వీటన్నిటితో డివిజన్ చేస్తే ఏమన్నాడు, సో 20తో డివిజన్ చేసినప్పుడు కూడా 4 రావాలి. అంటే యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా 2 ఎలిమినేట్ చేసిన, మిగిలినటివి మాత్రం 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లో ఏదైనా ఛాన్స్ ఉంది.
ఓకే చూద్దాం. రైట్ 7తో దీన్ని చేయండి. ఇది కాదంటే అది కరెక్ట్, అది కాదంటే ఇది కరెక్ట్. 7 2 14, 30, 7 4 28, 20, 7 2 14, 64. ఇది కాదు అంటే అది కరెక్ట్, అది కాదు అని అదైతే అదే కరెక్ట్ ఆన్సర్, అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఆ కేసు తీసుకొని చేస్తాం. ఓకేనా? ఎస్, డౌట్ ఉందా? నెక్స్ట్ క్వశ్చన్. 6 bells comments tolling together and toll intervals of 2, 4, 6, 8, 10 and 12 seconds respectively. In 30 minutes, how many times do they toll together? 6 గంటలను ఒకే కాలంలో వాయించడం ప్రారంభించి 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల అంతరాలలో మోగిస్తాము. 30 నిమిషాలలో గంటలన్నీ ఎన్నిసార్లు మోగుతాయి? ఎల్సిఎం అనుకుంటే సరిపోతుంది. 2, 4, 6, 8, 10, 12, 20. సార్ 10, 12 ఎల్సిఎం ఎంత? 60 అనేది 8తో పోదు కాబట్టి 120 సెకండ్స్. 120 సెకండ్స్ మీన్ 2 నిమిషాలకు ఒకసారి మోగుతాయి. వాడు ఇచ్చింది ఎంత టైంలో? ఇన్ 30 minutes. అర్ధ గంటలు ఎన్నిసార్లు మోగుతాయంటే 30/2 15 minutes. కరెక్టేనా ఆన్సర్? చెప్పినా నీకు +1 ఎందుకు చేస్తాం? స్టార్టింగ్ ఒకసారి మోగింటాయి. 6 bells comments tolling together. వాయించడం ప్రారంభించినాయి, 0 దగ్గరే స్టార్ట్ అయినాయి. 2, 4, 6 అట్లా 30 దగ్గరికి వచ్చేసరికి 15, కానీ 0ది కౌంట్ చేయలేను. ఆ ఒకటి ఎక్స్ట్రా కౌంట్ చేస్తే టోటల్ ఏమవుతాయి? 16 times. 2 ఉన్నాయి ఆప్షన్, 15 and 16. ఆ ఒక్కటి ఐడియా వస్తుంది చాలు మనకు. ఎస్, వన్స్ ప్రాక్టీస్ చేసినాం కాబట్టి మనకు 2 secondsలో ఎన్ని టైమ్స్ పోయింది? 2 times పోయినాయి. స్టార్టింగ్ ఒకటి, 2 seconds దగ్గర ఒకటి, 4 secondsలో అయితే ఎట్లా ఆ 1 time అనేది లాస్ట్లో ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదే క్లియరా? ఎస్. నెక్స్ట్. 4 different electronic devices make a beep after every 30 minutes, 1 hour, 1.5 hour and 1 hour 45 minutes respectively. All the devices beep together at 12 noon. They will again beep together at అన్నాడు. రైట్, సేమ్. 4 విభిన్న ఎలక్ట్రిక్ పరికరాలు బీప్ సౌండ్ ప్రతి 30 నిమిషాలు, గంట, గంటన్నర, గంట 45 నిమిషాలకు అన్నీ ఒకేసారి ధ్వనిస్తాయి. అయితే అవి మధ్యాహ్నం 12 గంటలకు ఏకకాలంలో ధ్వనిస్తే మళ్ళీ అవి ఏకకాలంలో ధ్వనించే సమయం ఎంత? వాడిచ్చిన టైం 30 minutes మీన్స్ హాఫ్ అన్ అవర్, ఇట్లా రాస్తున్నా ఫ్రాక్షన్స్లో. 1 hour మీన్స్ 1 అట్టే రాస్తున్నా. 1.5 hour మీన్స్ 3/2. 1 hour 45 minutes ఏమన్నా రాయచ్చు నేను? 1 3/4 రాయచ్చా? 1.75 గంట, 1 3/4. ఆ 3/4 ఏమన్నా రాసుకుంటున్నా? 4 1 4 + 3. ఇప్పుడు నాకు ఎల్సిఎం అనుకునేదానికి ఈజీ. అవి మినిట్స్ లేక మారుస్తాయి. 30, 60, 90, 105. దానికంటే ఇది ఈజీ నాకు. ఇప్పుడు చెప్పండి, ఎల్సిఎం ఫర్ ఫ్రాక్షన్స్ మీన్స్ న్యూమరేటర్కి ఎల్సిఎం, డినామినేటర్కు న్యూమరేటర్కి ఎల్సిఎం ఎంత? 1137. 37 21 బై డినామినేటర్కు 1. ఇక్కడ ఏం లేదంటే బై 1 ఉంది, రైట్, ఎగ్జాక్ట్ చెప్పినాం. 1 అంటే 21 hours వచ్చింది. ఎన్నికి మోగినాయి అన్నాడు వాడు? 12 noon, 21 గంటలు తర్వాత అంటే ప్లస్ 21 hours చేస్తాయి. 24 hours అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 12, నెక్స్ట్ డే నూన్ 12, దానికంటే ఒక 3 hours ముందు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM. అంతేనా? 24 hours మీన్స్ నెక్స్ట్ డే నూను, ఒక 3 hours ముందే కాబట్టి నెక్స్ట్ డే బిఫోర్ 3 hours మీన్స్ 9 AM. రైట్. సో అర్ధరాత్రి 3 AM, 6 AM, 9 AM, నెక్స్ట్ డే 9 AM. క్లియరా? ఇది మన కేసు. ఇక్కడ ఎందుకు నేను ఫ్రాక్షన్స్గా రాసిన? క్యాలిక్యులేషన్ ఈజీ కోసం అంతే, రైట్. ఇంకా వేరే ఏం లేదు. మళ్ళీ దాన్ని మార్చుకొని అవర్స్ లేక మార్చడానికి టైం లేకుండా ఈజీగా రాయడానికి. నెక్స్ట్, ABC start at the same time in same direction to run around a circular stadium. A completes a round in 252 seconds, B in 308 seconds and C in 198 seconds. All starting at the same point. After what time will they meet again at the starting point? సేమ్ ఎల్సిఎం అనుకోవడమే. ఏబిసిలు ఒకే దిశలో వృత్తాకారపు ఆట స్థలంలో చుట్టూ ఒకేసారి ఒకే స్థానం నుంచి పరిగెత్తడం ప్రారంభించారు. ఒకసారి పరిభ్రమణానికి ఏకు 252 సెకండ్లు, బికి 308 సెకండ్లు, సికి 198 సెకండ్లు పట్టింది.
వాళ్ళ ముగ్గురు బయలుదేరిన స్థలంలో మళ్ళీ కలవడం ఎంత సమయం తర్వాత జరుగుతుంది? ఎల్సిఎం ఆఫ్ 252, 308, 198. 308, 252, 190. సో ఎల్సిఎం ఎంత? 11తో చేద్దాం. 11 2s, సరే 11తో పోదా, రైట్ 2తోనేనా, ఇంకా 2 1s, 2 2s, 2 6, 2 1 5 4, నెక్స్ట్ అగైన్ 2తో 2 9s, 2 9s. ఎస్ 11తో చేద్దాం. 126 పోదు, అట్లే రాస్తున్నా. 11 1s, 11 4s, ఓకే 11 9s. ఎస్ 9తో ఏం చేయొచ్చు, 14తో ఏం చేసుకోవచ్చు, చాయిస్ 14 9s, 14 1s 9. 9తో చేస్తే 9 1s 1s 1. సో 2 11 14 9 మల్టిప్లై చేస్తున్నాం. ఎల్సిఎం ఎంత అంటే 2 into 11 into 14 into 9, 22 into 14 9s 126, 22 6 are 132, 132, 22 44 plus 13 57, 22 1 22 plus 5 2772 seconds, రైట్. దీన్ని మినిట్స్లో ఉంది క్వశ్చన్, ఆప్షన్లో చూస్తే మినిట్స్ లేక మారుస్తే 2772/60 యాక్చువల్గా రాయాల్సి వస్తుంది, రైట్. క్యాన్సిలేషన్ చేస్తే 12తో పోతుందా, 12 2s 24, 37, 12 3s 12 1s, 12 5s. 231/5 means 5 4s 20, 31, 5 6 are 46, 1/5 minutes. 46 minutes 1/5 ను మళ్ళీ సెకండ్స్ లేక మారుస్తే 1/5 into 60, 5 1s 5 12. సో 46 నిమిషాల 12 సెకండ్లు, 46 నిమిషాల 12 సెకండ్లు అని మనకు కావాల్సింది. సో ఇది ఈ కన్వర్షన్ లేకోకుండా ఏం చేయొచ్చు అంటే లాస్ట్లో ఎంత వచ్చింది మనకు, 36 కాదు, 18 కాదు, ఎగ్జాక్ట్ టైం కాదు, అది అక్కడ స్మార్ట్గా థింక్ చేయాలి. లాస్ట్లో 2 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మినిట్స్ తర్వాత 12 సెకండ్స్ ఎంతో కొంత యాడ్ చేయాలి. 2 సెకండ్స్ 2 వల్ల 22 అనేది యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేసేది ఖచ్చితంగా 12 సెకండ్స్. అట్లా మిగతా 3 పాసిబిలిటీ లేవు, ఓన్లీ పాసిబిలిటీ ఉండేది 12 అని ఉంది, ఇది ఒకటే, అదే ఆప్షన్. సో ఈ కన్వర్షన్కి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంకా మనం స్మార్ట్గా చేస్తాం. సో ఇవి నాకు తెలిసి ఎల్సిఎంలో ఉండే క్వశ్చన్స్, రైట్. మిగతాటివి నెక్స్ట్ చాప్టర్ చూద్దాం, రైట్. థ్యాంక్ యూ.